గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో డయాబెటీస్, షుగర్ వ్యాధి ఇంట్లో ఇద్దరుంటే ఒకరికి ఈ ప్రాబ్లం అనేది ఉంటుంది. అయితే ఈ షుగర్ వ్యాధిని కూరగాయల ద్వారా తగ్గించుకోవచ్చా? ఏ వెజిటబుల్స్ దీనికి పనిచేస్తాయి? సో పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురూజీ గారు ఉన్నారు. గురూజీ నమస్తే అండి. సూర్యోస్మితల్లి. గురువుగారు, వెజిటబుల్స్ వీటికి ప్రాణశక్తి ఉంటుంది, ఈ వెజిటబుల్ తీసుకుంటే ఇలాంటి అనారోగ్య సమస్యను తగ్గించుకోవచ్చు ఇలా చెప్తూ ఉన్నారు సిరీస్ మీరు. అయితే డయాబెటీస్, షుగర్ వ్యాధి అంటే మనం ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాము. ఒక 2-3 రకాల కూరగాయలు మీరు జ్యూస్ తయారు చేసి తీసుకోలేరు కాబట్టి మేము తయారు చేసి ఇస్తాము, తీసుకోండి, షుగర్ కంట్రోల్లో ఉంటుంది, తగ్గిపోతుంది, పెద్ద పెద్ద యాడ్లే వస్తూ ఉన్నాయి. యాజ్ ఏ వెజిటబుల్ థెరపిస్ట్గా మీరు ఏం చెప్తారు? ఎటువంటి వెజిటబుల్ అనేది దీనికి పనిచేస్తుంది? నిజంగానే చేదుగా ఉన్నాయా, పనిచేస్తాయా? అంటే ఇక్కడ చేదు అనేదాన్ని ఎందుకు తీసుకున్నారంటే కాకరకాయ షుగర్కి పనిచేస్తుంది అనేది ఎందుకు తీసుకున్నారంటే షుగరు, డయాబెటిక్ అనేది మధుమేహం, ఒక చక్కెర వ్యాధి, తీపి అనే దాని మీద ఆధారపడి తీసుకున్నారు. అది మధుమేహం మన శరీరంలో ఉన్నటువంటి వాతరోగాలు పెరగటం వల్ల వచ్చేటువంటి సమస్యగా డయాబెటిక్ని తీసుకున్నారు. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మనలో పిత్తం చెడిపోవటం. వాతపిత్త కఫాలు మన శరీరాన్ని నడిపిస్తూ ఉంటాయి. వాటిలో వచ్చినటువంటి ఇంబ్యాలెన్స్ వల్ల ఈ డయాబెటీస్ వచ్చింది. అందుకని ఏంటంటే అది చక్కెర కాబట్టి చేదు దానికి పరిష్కారం అని చెప్పేసి అనుకుని మనం మెంతులు, కాకరకాయ ఇలా రకరకాలుగా మాట్లాడతాం. కానీ మీకు కొన్ని రకాల దాంట్లో నేరేడు పండు గింజల చూర్ణం, నేరేడు పళ్ళు, మరి అదేం చేదుగా ఉండదే, ఒగరుగా ఉంటుంది. అంటే ఇక్కడ రుచికి ప్రధానం కాదు. అంటే రోగం రావడానికి కారణాలు 3 ఉంటాయి. మన శరీరంలో 3 బ్యాలెన్స్లు ఏదైతే వాతం, పిత్తం, కఫం ఉన్నాయో, మెటబాలిజం, కెటబాలిజం, ఎనబాలిజం, వీటి మీద ఆధారపడి ఆ మనిషి యొక్క జీవన విధానం మీద ఆధారపడి ఇది నడుస్తుంది. పూర్వం రోజుల్లో షుగర్ వ్యాధి అంటే ధనికులకు బాగా వచ్చేటువంటి వ్యాధి, అధికంగా ధనం ఉన్న వాళ్ళకు వచ్చేటువంటి వ్యాధి. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు బెడ్ రెట్ని అయిపోయి కాలు కుళ్ళిపోయి కాలు కట్ చేసేసారు. అంటే అతిగా విపరీతంగా తినేటువంటి రోగంగా దాన్ని, అంటే రోగం అలాగే మనిషిని తింటుంది, మనిషి రోగాలకు కారకమైనటువంటి పదార్థాలను కూడా ఎక్కువ తినడం, ఆకలి, విపరీతమైనటువంటి క్రేవింగ్స్. మరి అంటే వాతానికి క్రేవింగ్స్కి సంబంధం లేదుగా. వాతం అంటే నొప్పులు, అది ప్రకోపం చెందితే దాని ప్రభావం మనిషిని అతలాకుతలం చేసేస్తుంది. పిత్తం ప్రకోపం చెందింది అనుకోండి, గ్యాస్ట్రిక్, కడుపులో మంట వల్ల కడుపు మంట వస్తుంటుంది, స్థిమితంగా ఉండలేని స్థితి. అసలు మరి వాతరోగానికి సంబంధం లేనటువంటి క్రేవింగ్స్, ఆకలి, విపరీతమైనటువంటి ఆకలి. నేను కొన్ని స్టడీస్ చదివిన తర్వాత ఒక జంతువుకి ఆకలి వేస్తే అది ఫస్ట్ వాటర్ని తాగి చూస్తుంది. అంటే దానికి ఉన్నటువంటి జ్ఞానానికి అది ఒక కొలం దగ్గరికి వెళ్ళి మంచినీళ్ళు తాగి చూస్తుంది. అప్పటికి అంటే అది తాగిన తర్వాత కూడా ఒక గంట సేపటికి కూడా మళ్ళీ ఆకలిస్తే అప్పుడు ఆహారాన్ని భుజిస్తుంది. అంతేగాని ఆకలి వేస్తుంది కదా అని పక్క నుంచి వెళ్తున్నటువంటి జంతువుని కొట్టి చంపి తినడం దానికి లేదు. క్రేవింగ్, ఆకలి, కోరికలు మనకు ఉంటాయి, ప్రతిదాన్ని ఆకలే. కారు కావాలి అనే కోరిక ఆకలి. ఆ కారు ఎక్కిన తర్వాత కొంతకాలం దాని మీద ట్రావెల్ చేసిన తర్వాత అది మళ్ళీ మారుతూ ఉంటుంది. అలాగే మనం ఫుడ్ మీద కూడా మనకి వేస్తున్నటువంటి ఆకలి ఎలాంటి ఆకలి అనేది మనకి తెలియాలి. అంతే తప్ప ఆకలి వేస్తుంది కదా అని చెప్పేసి అని మనం ఎప్పుడు పడితే అప్పుడు తినేయటం సమంజసం కాదు. ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు వేస్తున్నటువంటి ఆకలిని గమనించాలి. ప్రతిదానికి సమయాలు ఉంటాయి. మన శరీరం ఒక పద్ధతి ప్రకారం తయారు చేయబడింది. చాలామంది చెప్తుంటారు, అంటే నేను కూడా చెప్తూ ఉంటాను, ఆకలి వేస్తే తినండి, దాహం వేస్తే తాగండి, కరెక్టే. కానీ ఆ వేసే ఆకలికి నియమబద్ధత ఉంది. అర్ధరాత్రి 12 గంటలకు ఆకలి వేస్తే అప్పుడు లేచి తింటే సమస్య లేదు, చస్తావు. అప్పుడు ఆకలి వేయకూడదు. అప్పుడు ఆకలి వేసిందంటే నువ్వు రోగివి అని అర్థం. ఉదయం 8:30 నుంచి 9 గంటల లోపు ఆకలిస్తే అది ఒక అద్భుతమైనటువంటి ఆహారాన్ని తీసుకోమని నీకు వచ్చినటువంటి సిమ్టమ్స్. మధ్యాహ్నం 12:30 నుంచి 1 గంటన్నర లోపు ఆకలేస్తే అది ఒక రకమైనటువంటి పదార్థాన్ని తీసుకోమని సిమ్టమ్స్. సాయంత్రం 6 to 7 మధ్యలో లేదా 5:30 to 6:30 మధ్యలో ఆకలిస్తే అదొక సిమ్టమ్. దీని ప్రతిదానికి ఒక నియమబద్ధత ఉంది. అందుకని మన ఇండియన్ కల్చర్లో కానీ చేస్తున్న పనుల్లో కానీ ఇప్పుడు నీకు ఆకలిస్తున్నా, మనం ఒక ఆఫీసులో పని చేస్తున్నావు, నీకు 9 గంటలకి బ్రేక్ ఇచ్చారు,
అది అంటే ఇండియన్ టైంలోనే బ్రేక్ఫాస్ట్ చేయటానికి, లేకపోతే అల్పాహారం తీసుకోవడానికి, లేకపోతే కింగ్ ఫుడ్. అసలు ఒరిజినల్గా ఏమంటారంటే ఉదయం తీసుకునేది కింగ్ ఫుడ్లా ఉండాలి. ఇవి లేవు కాబట్టే మన ఆరోగ్యాలు పాడే మీరు అడిగినటువంటి డయాబెటిక్. దానికి ఒక సమయం ఉంది. నువ్వు ఆ సమయంలో ఆకలేస్తే అది చేయాలి. 9 గంటలకు ఆకలేసిందంటే మీకు బ్రేక్ ఇస్తారు, వెళ్ళి మీరు మీకు కేటాయించినటువంటి ఆహారాన్ని తినాలి. అంతేగాని నాకు మీరు 9 గంటలకు బ్రేక్ ఇస్తే కుదరదు, నాకు 11 గంటలకు ఆకలేసినప్పుడు తింటానంటే అది మీరు చేస్తున్న పనికి సిస్టమ్కి కరెక్ట్ కాదు, మీ శరీరంలో ఉన్న సిస్టమ్స్కి కరెక్ట్ కాదు. మన బాడీ సూర్యుని ఆధారం చేసుకుని నడుస్తుంది. సూర్యోదయం సూర్యాస్తమయాల మధ్యలో ఉదయం మీరు తీసుకునే ఫుడ్ కింగ్ ఫుడ్ అయి ఉండాలి. మధ్యాహ్నం మంచి లంచ్ 12 to 1 గంటన్నర. మీకు ఆకలి లేకపోతే తింటాం మానండి, నష్టం ఏం లేదు. అంతే తప్ప 3 గంటలకు ఆకలేస్తే నేను మధ్యాహ్నం లంచ్ అప్పుడు తింటానంటే కుదరదు. అందుకని మనకు ఒక వ్యవస్థ పెట్టారు. మనం అందరం కలిసి సకుటుంబంగా కూర్చొని పంక్తి భోజనం. అప్పుడు ఏమవుతుందంటే కేవలం మీరు అన్నమే తినట్లా, మీరు అందరిలో ఉన్నటువంటి ఐకమత్యం, నాకు ఎంతమంది ఉన్నారు అనేటువంటి బంధుత్వం, ఈ ఆప్యాయతలు, మాట్లాడుకునే మాటలు, ఇవన్నీ కూడా మీ మెదడుని ఎక్కువ తినాలా తక్కువ తినాలా అనే దాని మీద కాన్సన్ట్రేషన్ ఉంచేలా చేస్తుంది. ఇది లేని జీవితం వ్యర్థం. రోగాలు ఎందుకు పెరిగినాయి అంటే ఇది లేకపోవడమే. పూర్వం అన్నీ కూడా మనకి ఉమ్మడి కుటుంబాలు, కూర్చొని తినాలి, మరి మాట్లాడుకుంటూ తినాలి. ఉదయం 9 గంటలకి ఇంట్లో అన్నీ చేసి పెడతారు. ఆ సమయానికి భోజనం చేసేవాడు, టిఫిన్ చేసేవాడు ఆరోగ్యవంతుడు. కూలి పనికి వెళ్తారు మా వ్యవసాయానికి, కూలీలు అందరూ కూడా పొద్దుట 6 గంటలకి పొలంలో దిగిపోతారు. వాళ్ళు శుభ్రంగా 8:30, 9 గంటల వరకు పని చేస్తారు. అప్పుడు మళ్ళీ ఎండ నడినెత్తి ఎక్కుతూ ఉంటుంది. అప్పుడు ఒడ్డుకొచ్చి కాళ్ళు చేతులు కడుక్కుని అప్పుడు అలా తెచ్చుకున్నటువంటి క్యారేజీలు ఓపెన్ చేసుకుని తింటారు. అలా కొంతమంది నాకు ఆకలేయట్లేదు, నేను 10 గంటలకు బ్రేక్ తీసుకుంటానంటే కుదురుద్దా? వ్యవస్థలో ఉన్నాం, వ్యవస్థకు అనుకూలంగా ఉన్నాం. అందరూ కలిసి సామూహికంగా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఒకళ్ళకి ఒకళ్ళు తోడున్నాం అనే ధైర్యం ఉంటుంది. రోగాలన్నీ కేవలం తిండి వల్లే కాదు, భౌతిక దేహానికే కాదు, మానసిక స్థితి మీద కూడా ఆధారపడి ఉంటుంది. డయాబెటీస్ అనే వ్యాధి మన శరీరంలో జీవన విధానం పాడైపోవడం వల్ల వచ్చింది. తినకూడని సమయంలో తినకూడని పదార్థాలు తినడం వల్ల వచ్చేటువంటి రోగం డయాబెటిక్. అందుకని ఇది మార్చుకోవాలంటే మీ జీవన విధానం మార్చుకోండి. మీకంటూ కొన్ని పనులను క్రియేట్ చేసుకోండి. ఉదయం 5కు ముందు 5:30కి లేవాలి. 6 గంటలకి స్నానాదులు పూర్తి చేసుకొని మీకు కేటాయించినటువంటి దైవిక విధులు కంపల్సరీ చేసి తీరాలి. సూర్యుడికి ఎదురుగుండా ఉండడం వల్ల మీ బాడీలో మీకు కావలసినటువంటి సహజ పోషకాలన్నీ అందించేటువంటి ఆ సోలార్ ప్యానల్స్ యాక్టివ్ అవుతాయి. ఇది లేని జీవితం వ్యర్థం. మీరు 10 గంటలు లేచి 9 గంటలు లేచి చేసే పనులు మీకు సహకరించవు. మరి షుగర్ వ్యాధి ఉంది, జీవన విధానంలో మార్పులు చేసుకున్నారు, టైం టు టైం భోజనం చేయడము ఇలా చేస్తూ ఉన్నారు, వాకింగ్ చేస్తూ ఉన్నారు, ఇలాంటి పెద్దలు చెప్పిన అన్ని పాటిస్తూ ఉన్నారు. అయితే వెజిటబుల్ థెరపీలో దీనికి ఏం మందు ఉంది? అంటే ప్రధానంగా షుగర్ వ్యాధి రావడానికి ప్రధానమైనటువంటి, అంటే ఏ రోగం రావడానికన్నా ప్రధానమైనటువంటి కారణం డైజెషన్ సిస్టమ్ డ్యామేజ్ అవడం. అందుకని ఏంటంటే ఇప్పుడు మనం వెళుతున్నటువంటి పరిణామాల్లో చూస్తే బీరకాయ అద్భుతంగా పనిచేస్తుంది నేను షుగర్కి అని చెప్తూ ఉంటాను. అది నిజం. 100% బ్లడ్ ప్యూరిఫైయర్, రక్తాన్ని శుభ్రం చేసేటువంటి అత్యద్భుతమైనటువంటి ప్రక్రియ బీరకాయలో ఉంది. 100% కరెక్ట్. మనకి డయాబెటీస్లో క్వాలిటీ ఆఫ్ బ్లడ్, క్వాంటిటీ ఆఫ్ బ్లడ్, ప్యూరిటీ ఆఫ్ బ్లడ్ అని చెప్తూ ఉంటాం. ఈ బ్లడ్ని ప్యూరిఫై చేయడంలో బీరకాయ అద్భుతంగా పనిచేయడం ద్వారా మన బాడీలో ఉన్నటువంటి ఎక్సెస్ గ్లూకోజ్ సిస్టమ్స్, టాక్సిన్స్ అన్నింటినీ కూడా రిమూవ్ చేయడం ద్వారా ప్యాంక్రియాస్ చాలా బాగా పనిచేస్తుంది. కొన్ని అంటే నేను నా స్టడీలో ఈ 4-5 ఏళ్ల స్టడీలో నేను చాలా తక్కువ టైం అయింది మార్కెట్లోకి వచ్చి నేను ఈ వెజిటబుల్ థెరపీని నేర్చుకుని. నేను 2017లో సన్ స్పిరిచువల్ సొసైటీ అంటే సూర్యోపాసన ఆరోగ్యానికి సంబంధించి అది మొదలుపెట్టిన తర్వాత 2022లో నేను దీని గురించి రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాను వెజిటబుల్ థెరపీ. ఈ 3-4 ఏళ్లలోనే చాలా అంటే నేను ఎక్కువ పెద్దగా ఎక్కడా తిరగల, యూట్యూబ్ను మాధ్యమంగా చేసుకుని నేను నేర్చుకుని వెజిటేబుల్ చెప్పడం ద్వారా కొన్ని కోట్ల మంది బీరకాయని వాడడం ద్వారా, అప్పటి వరకు బీరకాయ మీద వాల్యూస్ తక్కువ ఉంది, ఏదో కూర వేపుడు అంతే తప్ప బీరకాయ అనేది షుగర్ వ్యాధికి పనిచేస్తుందన్న విషయం ఎవరికీ తెలియదు. అందరూ కాకరకాయ మీద ఉండేవారు, చేదుగా ఉంటుంది, కానీ రెండు ఒకే రకమైనటువంటి జాతికి సంబంధించినవి. బీరకాయ కాకరకాయ కూడా ఒకే జాతికి సంబంధించినవి. అంటే దీనికి నేను లియో డైట్ అని ఒక పేరు పెట్టాను. అవును, అదే అన్ని అంటే నేను పెట్టిన పేరు కాదు, ఉన్న పేరుకి మర్చిపోయా మళ్ళీ. లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్, మన శరీరంలో
కావలసినటువంటి ఒక హ్యూమన్ బతకడానికి కావాల్సిన లివింగ్ ఎనర్జీ, ఆర్గాన్స్కి కావాల్సిన ఎనర్జీని ఇచ్చేటువంటివే ఇవి వెజిటేబుల్స్, కాయగూరలు. ఇందులో ఇది తీగజాతి. మీకు బీరకాయ కూడా తీగజాతి, తీగ పుష్పము ఫలం వస్తుంది. కాకరకాయ కూడా తీగజాతి, పుష్పము ఫలమే వస్తుంది. దొండకాయ తీగజాతి, పుష్పము వెజిటేబుల్ వస్తుంది. ఇలా అంటే ఈ తీగజాతికి సంబంధించినటువంటి పదార్థాలన్నీ కూడా ఎన్నున్నాయి లెక్క పెట్టుకోండి. దోసకాయ డయాబెటిక్ పనిచేస్తుంది, బూడిద గుమ్మడికాయ డయాబెటిక్ పనిచేస్తుంది, సొరకాయ డయాబెటిక్ పనిచేస్తుంది, కాకరకాయ డయాబెటిక్ పనిచేస్తుంది, దొండకాయ డయాబెటిక్ పనిచేస్తుంది, బీరకాయ అత్యద్భుతంగా పనిచేస్తుంది, పొట్లకాయ కూడా పనిచేస్తుంది. అంటే మన సిస్టంలో డైజెషన్ అనేది డ్యామేజ్ అయింది. మీరు డైజెషన్ సిస్టమ్ని బాగు చెయ్యకుండా అడ్డమైన చెత్త అంటే మాంసాహారం, ప్రోటీన్స్ అధికంగా తింటూ, గుడ్లు తింటూ, చికెన్లు తింటూ, మటన్లు తింటూ షుగర్ తగ్గాలి, మీకు ఏదో తగ్గినట్టుగా అనిపించవచ్చు తప్ప శాశ్వత పరిష్కారం అయితే మీకు వెజిటబుల్స్ ద్వారా మాత్రమే వస్తుంది. లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్ డైట్ వల్ల, ఇది కింగ్ ఫుడ్ తినడం వల్లే మీకు డయాబెటీస్ అనేది పూర్తిగా పోతుంది. చక్కటి ఇన్ఫర్మేషన్ గురువుగారు. అంటే ఇక్కడ కొన్ని కాంబినేషన్స్ మీ తత్వాలకు తగ్గట్టుగా. మీ శరీరం చేదు అడుగుతుంది అనుకోండి, మీ శరీరం అడుగుద్ది, మీరు గమనించగలిగితే మీ నోరు అప్పుడప్పుడు చేదుగా అనిపిస్తూ ఉంటుంది. అంటే కాకరకాయతో కలిపినటువంటి బీరకాయ జ్యూస్ తీసుకోండి. అంటే ఇప్పటివరకు ఈ కాంబినేషన్ నేను చెప్పలేదు. అంటే ఇప్పుడు నేను వేదిక్ రీసెర్చ్లో లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్ డైట్ని స్టడీ చేస్తున్నప్పుడు అది మనకి హెల్ప్ చేస్తుంది. మన ప్యాంక్రియాస్ హెల్త్కి సపోర్ట్ చేస్తుంది, మన బాడీలో ఉండేటువంటి టాక్సిన్స్ని రిమూవ్ చేస్తుంది. అందుకని బీరకాయ ఒక 100 గ్రామ్స్, ఒక 50 గ్రామ్స్ కాకరకాయ, చేదుగా ఉంటుంది కాబట్టి ఒక 50 గ్రామ్స్ కాకరకాయ. మీకు ఇండైజెషన్ ప్రాబ్లం, గ్యాస్ట్రిక్ ఉంటే బూడిద గుమ్మడికాయని యాడ్ చేయండి. ఒక 100 గ్రామ్స్ బీరకాయ, ఒక 100 గ్రామ్స్ బూడిద గుమ్మడికాయ, ఒక 50 గ్రామ్స్ కాకరకాయ, చిన్న అల్లం ముక్క వేసి మెత్తగా గ్రైండ్ చేసి బాగా వడకట్టి దాంట్లో మిరియాల పొడి, ఉప్పు వేసుకోండి. సైంధవ లవణం, ఉప్పు, లేకపోతే బ్లాక్ సాల్ట్, నల్లుప్పు. సైంధవ లవణాన్ని వండుతారు, కొన్ని రకాల ఇవి కలిపి వండడం ద్వారా అద్భుతమైనటువంటి టేస్ట్ వస్తుంది, ఒక అద్భుతమైన అరోమా వస్తుంది. అది ఇండైజెషన్ ప్రాబ్లంకి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది చాలా బాగా రిజల్ట్స్ ఇస్తుంది. రీసెంట్గా నా ఫాలోవర్స్ చాలామంది చేశారు ఈ డైట్ చేయడం ద్వారా. డయాబెటీస్లో అద్భుతమైనటువంటి రిజల్ట్స్ చూడగలుగుతుంది. శాశ్వతంగా పోగొట్టాలంటే మీ జీవన విధానాన్ని మార్చుకోండి. చక్కటి ఇన్ఫర్మేషన్ గురూజీ. బీరకాయ బాగా పనిచేస్తుంది, తీగజాతి కూరగాయలన్నీ కూడా షుగర్కి బాగా పనిచేస్తాయి, షుగర్ తగ్గించడంలో. అంటే చాలా రకాల రోగాలకి, అంటే క్యాన్సర్ లాంటి మహమ్మారి రోగాలకి కూడా తీగజాతి కాయగూరలు, పండేటువంటి కాయగూరలు అద్భుతంగా పనిచేస్తాయి. గురువు గారు, లియో డైట్లో అన్ని వెజిటబుల్సే ఉంటాయా? 100%. ఒక మనిషి పూర్తిగా ఆరోగ్యవంతంగా జీవనాన్ని గడపడానికి అద్భుతమైనటువంటి డైట్ లియో డైట్. ఇంకా దీన్ని మించి ఇంతకు ముందు ఏదీ లేదు, భవిష్యత్తులో దీనికి మించింది ఇంకొకటి ఏది కూడా, ఏ డైట్ కూడా రాదు. ఎందుకంటే మారుతున్నటువంటి ప్రాంతాలకు అనుగుణంగా వ్యక్తులకి ఇప్పుడు నా జీవన విధానానికి తగ్గట్టుగా ఆ డైట్ని మనం అన్వయించుకోవడానికి అవకాశం ఉన్నటువంటి ఏకైక డైట్ అన్నమాట. ప్రాంతాలు మారినాయి. ఇప్పుడు ఈ ప్రాంతంలో మనకి గోరుచిక్కులు బాగా దొరుకుతాయి, ఈ ప్రాంతం వాసులు. వీళ్ళు దాన్ని వాళ్ళ డైట్లో ఎలా అడాప్ట్ చేసుకోవాలి, ఇక్కడకు కొత్తగా వచ్చిన వాళ్ళు దాన్ని ఎలా అడాప్ట్ చేసుకోవాలి. అంతేగాని నేను అమెరికాలో పుట్టి పెరిగాను, ఇక్కడ ఇండియా వచ్చాను, ఇక్కడ నాకు అక్కడ జీవన విధానాన్ని అవలంబిస్తానంటే కుదరదు. నేను ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాను, అక్కడ ప్రాంతీయతను బట్టి అక్కడ ఆ వాతావరణానికి తగ్గట్టుగా నా జీవన విధానాన్ని మార్చి నన్ను నేను మెరుగుపరుచుకోవడానికి చేసిందే లియో డైట్, లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్ డైట్. అంటే నైసర్గిక స్వరూపం ప్రకారం ఏ ప్రాంతాల్లో దొరుకుతున్నటువంటి ప్రకృతి సహజంగా దొరికేటువంటి పదార్థాలని మాత్రమే మానవుడు భుజించాలనేది శాస్త్రం చెప్తుంది. ఇది వేదిక్ యాన్సెంట్ ఇండియన్ డైట్. దీనికి ప్రమాణం వేదం. అయితే గురూజీ, మనం వెజిటబుల్స్ గురించి మాట్లాడుతూ ఉంటాం, అన్ని వెజిటబుల్స్ ఆరోగ్యానికి మంచివే. అయితే మీరు చెప్తూ ఉంటారు పర్టికులర్గా కొన్ని వెజిటబుల్స్ ఈ అనారోగ్య సమస్య ఉన్న వాళ్ళు తీసుకుంటే కనుక అనారోగ్య సమస్యలు ఇట్టే తగ్గిపోతాయని. అయితే పొట్లకాయ, ఇప్పుడు పొట్లకాయ 2 డిఫరెంట్ పొట్లకాయలు వస్తూ ఉన్నాయి. చాలా పెద్ద పొట్లకాయలు మనం చిన్నప్పటి నుంచి చూసినవి, ఇప్పుడు కొంచెం చిన్న పొట్లకాయలు కూడా వస్తూ ఉన్నాయి. అయితే ఈ రెండిట్లో ఏది మంచిది, దీనిలో ఏం మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి, ఇది ఎటువంటి అనారోగ్య సమస్యలు తగ్గిస్తుంది? అంటే ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తున్న మార్కెట్లో పొడుగు పొట్లకాయ, పొట్టు పొట్లకాయ రెండే. కానీ పొట్లకాయలో చాలా రకాలు ఉన్నాయి. అంటే ఈ మధ్య నేను ఈ వెజిటేబుల్ థెరపీ మీద చేస్తున్న రీసెర్చెస్లో బెండకాయల్లో 7-8 రకాలు ఉన్నాయి, చిక్కుళ్ళలో 10-18 రకాలు ఉన్నాయి, పొట్లకాయలలో కూడా 15-16 రకాల ఐటమ్స్ ఉన్నాయి. మనకి మాత్రం ప్రస్తుతం అవైలబుల్గా పొట్టిగా ఉండే పొట్లకాయ, పొడుగ్గా ఉండే పొట్లకాయ మాత్రమే దొరుకుతుంది. ఇవి రెండిట్లో కూడా పొట్లకాయ అనగానే దానికి ఒరిజినల్ ఒక నేచర్ ఉంటుంది, ఒరిజినల్ నేచర్.
అది మన శరీరంలో ఉన్నటువంటి సుషుమ్న నాడి, ఇడనాడి, పింగళ నాడి, మన జంట నాగులకి అనుసంధానంగా ఉంటుంది. అందుకని చాలామంది దీన్ని తినడానికి మాకు సర్పశాపం ఉంది, మా మా ఇంట్లో ఆచారాలు ఉన్నాయి, మేము పాముని అంటే పొట్లకాయని కట్ చేస్తే పాము స్నేక్కి అనుసంధానంగా ఉంది కాబట్టి మేము తినం. దీనికి ఉన్న పేరే స్నేక్ గార్డ్. అవును, అయితే సర్పదోషం ఉన్న వాళ్ళు తినకూడదా? ఒక అపోహ అది. అంటే మీకు సర్పశాపం ఉంది చిన్నప్పటి నుంచి ఇది ఉందని పెద్దలు ఏదో చెప్పడం ద్వారా వాళ్ళు దాన్ని అపోహగా పెట్టుకుని పొట్లకాయని కట్ చేయకూడదు అంటే పాముని కట్ చేస్తున్నాం అన్న ఫీలింగ్తో ఉంటారు. అది ఏమి అంటే ఒకే రకంగా ఈవెన్గా ఉండదు, ఇలా ఇలా వంకర్లు తిరిగి అంటే ఒక స్నేక్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. కలర్ వచ్చి ఒకటి బ్రైట్గా వైట్గా ఉంటుంది బూడితో, కానీ పాములాగే ఉంటుంది. అలాగే ఇప్పుడు పొట్లకాయలు అయితే ఎక్కువ అట్లా లేవు, కానీ ఒకప్పుడు అయితే చాలా నిజంగా అది పాములాగే ఉండేది. ఇప్పటికీ పొట్లకాయలు కొంచెం అంటే మనం వాడుతున్నటువంటి పెస్టిసైడ్స్ వీటి వల్ల ఆర్గానిక్ ఫార్మ్స్ లో అయితే నేల సాంద్రత పోవడం ద్వారా సేద్యం సరిగ్గా జరగక పొట్లకాయలు కొంచెం షేప్ అవుట్ అవుతున్నాయి తప్ప ఒరిజినల్గా విపరీతమైనటువంటి ఘాటైన వాసన కలిగి ఉంటుంది పొట్లకాయ. దాన్ని అలా మనం పట్టుకుంటే ఆ వాసనే చాలా అంటే అది చెప్పేది ఏంటి అంటే విపరీతమైనటువంటి ఘాటు వాసనలు మన శరీరంలో ఉన్నటువంటి వాయుమండల వ్యవస్థ మీద పనిచేస్తాయని చెప్పచ్చు. వాయువులు ఎన్నుంటాయి? వాయువు ఎన్నుంటాయి ఐడియా ఉందా? ప్రాణవాయువు అంటే ఆక్సిజన్, విడిచిపెట్టింది కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్, ఇవి రెండే. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత అపానాన్ని స్వీకరించాం, అది లోపలికి వెళ్ళి ప్రాణం అయింది. అపానం, ప్రాణ, వ్యాన, ఉదాన, సమాన, ఇవి 5 వాయువులు. ఈ 5 వాయువులు మళ్ళీ 5 ఉపవాయువులుగా మారుతాయి. కూర్మ, నాగ, ధనుంజయ అంటే ఎక్కిళ్ళు, తుమ్ములు, దగ్గు ఇలా ఇచ్చే వాయువులుగా అంటే మొత్తం ఇవి 12 రకాలుగా మళ్ళీ మారుతాయి. ఆ 12 ఇంకా 12 రకాలుగా అంటే మన శరీరం అంతా కూడా 12 సిస్టమ్స్ మీద ఉంది. అంటే లివర్ దగ్గరికి వెళ్ళే వాయువు ఒకటి ఉంటుంది, ఇలా పీల్చిన వెంటనే లివర్లోకి అది వెళ్ళదు, అపానవాయువు వెళ్ళదు. అపానవాయువు లోపలికి వెళ్ళి ప్రాణవాయువుగా మారి ప్రాణం వ్యానంగా, ఉదానంగా మారి ఈ మన ఒంట్లో ఉండేటువంటి ఆర్గాన్స్ని చేస్తాయి. అందుకని ఏంటంటే ఇది ఆ ఘాటైన వాసన ఇవ్వడంలో ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఇది మన శరీరంలో వాయుమండల వ్యవస్థని మెరుగుపరుస్తుంది. మీకు ఏ రోగం వచ్చినా ఫస్ట్ ఇమీడియట్గా మనిషిని బ్రతికించాలంటే పెట్టేది ఆక్సిజన్. మీకు కావాల్సింది అంటే ఎలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితులలో ఉన్నా మిమ్మల్ని సాధారణ స్థితికి తీసుకురావడానికి పొట్లకాయ అత్యద్భుతంగా పనిచేస్తుంది. వాయుమండలం చేసేటువంటి ఇంకొక ప్రక్రియ ఒకటి ఉంటుంది. మనిషిని పూర్తిగా ఆరోగ్యవంతుని చేయడానికి తను తీసుకోవలసినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి బాధ్యత, అది తెలీదా? అంటే అందరికీ తెలిసిందే, నిద్రమ్మ. ఏ రకమైనటువంటి ఔషధం లేకుండా విశ్రాంతి తీసుకోవడం ద్వారా, నిద్రపోవడం ద్వారా మనిషి చాలా రోగాల నుంచి బయటపడవచ్చు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో అందరికీ కూడా నిద్ర కోల్పోయారు అందరూ. నిద్ర లేకపోవడం వల్ల చాలా రోగాలు వస్తాయి. నిద్ర లేకపోవడం వల్లే గ్యాస్ట్రిక్ వస్తుంది, నిద్ర లేకపోవడం వల్లే ఎసిడిటీ వస్తుంది, నిద్ర లేకపోవడం వల్లే యాంగ్జైటీ వస్తుంది, నిద్ర లేకపోవడం స్ట్రెస్ వస్తుంది. ఈ డిప్రెషన్, యాంగ్జైటీ వీటిలన్నిటికీ ప్రధానమైనటువంటి కారణం నిద్ర. నిద్ర మీకు ఉన్నటువంటి సకల రోగాల్ని తీసేస్తుంది. ఆ నిద్రకు అద్భుతమైనటువంటి ఔషధం పొట్లకాయ. నిద్ర సమస్య ఉన్నవాళ్ళు, నిద్రలేమి సమస్య ఉన్నవాళ్ళు, ఇన్సోమ్నియా ఉన్నవాళ్ళు పొట్లకాయ విరివిగా తీసుకోవడం ద్వారా, రెగ్యులర్గా తీసుకోవడం ద్వారా అంటే చాలా మందికి అపోహ అంటే పొట్లకాయ తీసుకుంటే కొంచెం అంటే ఏదో ఒక సినిమాలో చూసాం మనం, బొగ్గలు ఉబ్బిపోయి అది ఫుడ్ పాయిజన్ అది అంటే దాంట్లో కాంబినేషన్స్ పొట్లకాయ పాయిజన్ కూడా కాదు, ఫుడ్ ఎలర్జీ. అది అంటే మన ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే రకరకాల వెజిటేబుల్స్ని రకరకాల నాన్ వెజ్తో మిక్స్ చేస్తుంటాం. అవును, అది అసలు తప్పు. రీసెంట్గా ఎక్కడో చూసాను. అంటే వెజ్ నాన్ వెజ్తో కలపకూడదమ్మా, దానికి ఉన్నటువంటి క్వాలిటీ వేరు. నేను రీసెంట్గా ఎక్కడో చూసా, ఒక డాక్టర్ గారు ఏదో చెప్పారు, మీకు నాన్ వెజిటేరియన్లో వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే మీకు మలబద్ధకం వస్తుంది. నాన్ వెజిటేరియన్ తినడం వల్ల మలబద్ధకం వస్తుంది. 100 గ్రాములు మీరు మాంసం తీసుకుంటే 200 అంటే 1 కప్పు మాంసం తీసుకుంటే 2 కప్పులు వెజిటేబుల్ తీసుకోండి, అప్పుడు ఇది బ్యాలెన్స్ అవుతుంది. ఈ 100 గ్రాములు తీసుకోవాల్సిన అవసరం ఏముంది? దాన్ని ఇంకొక అంటే 300 గ్రాములు తినే కెపాసిటీ నీకు ఉంటుందా? సాత్వికంగా ప్రకృతి సహజంగా దొరికేటువంటి వెజిటేబుల్స్ తిన్న వాళ్ళకి, ప్రకృతి సహజంగా తిన్న వాళ్ళకి వ్యాధి నిరోధక శక్తి అధికంగా ఉంటుంది. ఇప్పుడు మాంసాహారులు కూడా చెప్తున్నారు, మీరు మాంసాహారంలో 2 ఇంతలు 100 గ్రాములు మీరు మాంసం తీసుకుంటే 200 గ్రాములు వెజిటేబుల్స్ ఏదైనా యాడ్ చేసుకోండి. ఎందుకు దరిద్రం మనకి? వెజిటేబుల్స్ తింటే సరిపోతుంది కదా. వెజిటేబుల్స్ మీకు ఉన్నది, మీరు మనం ఫుడ్ తీసుకునేది దేనికోసం?
ఎనర్జీ కోసం. బోళ్ళంత ఎనర్జీ వెజిటేబుల్స్లో ఉన్నప్పుడు ఈ ప్రోటీన్ని తీసుకుని దీన్ని క్యాలరీస్గా కన్వర్ట్ చేసి క్యాలరీస్ నుంచి ఎనర్జీని బర్న్ చేసుకోవాల్సిన దరిద్రం ఎందుకు పట్టింది? మీరు డైరెక్ట్గా ఒక కప్పు పొట్లకాయ తీసుకుంటే అద్భుతమైనటువంటి వాయుమండల వ్యవస్థ. మీ బాడీలో, మన బాడీ 12 సిస్టమ్స్ మీద ఉంది. అందులో బయోమెట్రిక్ క్లాక్ అనే వ్యవస్థకి పొట్లకాయ ఆధ్యురాలు. అంటే పొట్లకాయ జాతి అన్నిటికీ అన్నీ కూడా అంటే పొడుగుగా ఉండేటువంటి కాయగూర, తీగ జాతి, పుష్పంతో ఉండి ఫలాన్నిచ్చే జాతి. అంటే వేదంలో ఈ రకంగా చెప్పింది, తీగ జాతి అయి ఉండాలి. కొన్ని వేర్ల ద్వారా కొన్ని ఔషధాలు వస్తాయి మనకి, అవి వేర్లు. ఆకులుగా కొన్ని వాడుకుంటాం, అన్నిటిని ఒకేలా వాడం. తీగ జాతికి సంబంధించి పుష్పించి పొడగువగా ఉండేటువంటి పదార్థాలన్నీ కూడా మీ వెన్నెముకకు అనుసంధానమై ఉంటాయి. సొరకాయ, మనకు ఆనపకాయలు 2 రకాలు ఉంటాయి, పొడుగ్గా ఉంటాయి, గుండ్రంగా ఉంటాయి. అందులో ఇది మనకి ప్రధానంగా మన సుషుమ్న అనే నాడి మీద ప్రభావాన్ని చూపిస్తుంది. ఇడాపింగళ నాడి, శ్వాసమండల వ్యవస్థ, దీని మీద పొట్లకాయ అద్భుతంగా పనిచేస్తుంది. ఇన్సోమేనియా, నిద్రలేమితో ఎవరైనా బాధపడుతూ ఉంటే పొట్లకాయని చాలా విరివిగా తీసుకోవచ్చు. పొట్లకాయ అంటే జనరల్గా కర్రీ లాగా చేసి తీసుకోవచ్చు. అంటే పెరుగు పచ్చడి సమస్యలో ఉన్నామమ్మా, ఇన్సోమేనియా చాలా బాధపడుతున్నాం. కూర వండుకుంటే మీరు వారంలో 1 రోజు 2 రోజులు వండుకుంటారు. కానీ ఇది ఔషధంగా మార్చుకోవాలనుకున్నప్పుడు మనం లియోడైట్గా దీన్ని అన్వయించుకున్నప్పుడు ఇది మనకి జ్యూస్లా తీసుకోవాలి, లిక్విడ్ ఫామ్లో. దీనికి యాడింగ్ ఏంటి అంటే మీకు ఉన్నటువంటి ఇదిలో డయాగ్నోస్ అవ్వట్లే. మీరు ఎందుకు బాధపడుతున్నారో మీకు అర్థం కావట్లేదు. బాధపడుతున్నారు, మానసికమైనటువంటి బాధ. దీనికి ఏం చేయాలంటే మనం పొట్లకాయ, నిమ్మకాయని సపోర్ట్ ఇస్తాం. నిమ్మకాయ ఎండోక్రైన్ గ్లాండ్ సిస్టమ్ మీద పనిచేస్తుంది. విసర్జన, ఏ విసర్జన అంటే భావోద్వేగాల విసర్జన, మెంటల్ టాక్సికేషన్ అంటారు కదా, దాని మీద పనిచేస్తుంది. మన బాడీలో ఉండేటువంటి వ్యర్థ పదార్థాలు, ఇవి రెండిట్ల మీద పనిచేస్తుంది. పొట్లకాయ అద్భుతంగా మనసు మీద పనిచేస్తుంది. అందుకని మనసులో ఎప్పుడైతే మీకు వైకమ్యాలు లేవో, ప్రశాంతమైనటువంటి నిద్ర, సౌండ్లెస్ అంటారు కదా, చిటికేస్తే కూడా వినపడదు, అంత డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయాను, అలాంటి అద్భుతమైనటువంటి నిద్ర ఇస్తుంది. ఒక 200 grams పొట్లకాయ, ఒక నిమ్మకాయ, ఎల్లో కలర్ బాగా పండిన మెచ్యూర్డ్ లెమన్, ఒక 2 గుప్పెళ్ళు మింట్ లీవ్స్ వేసుకుని జ్యూస్ చేసుకుంటే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. దీంట్లో రీసెంట్గా నా స్టడీస్లో లియోడైట్కి దీన్ని అన్వయించినప్పుడు ఏం చేసామంటే, సాల్ట్ ఉంటుంది కదా, బ్లాక్ సాల్ట్, సైంధవ లవణాన్ని వండిన తర్వాత వచ్చేదే బ్లాక్ సాల్ట్. సైంధవ లవణం, రాక్ సాల్ట్ చాలా మంచిది మనకి, పింక్ సాల్ట్, హిమాలయన్ సాల్ట్. అది దాన్ని వండుతారు, కుండల్లో పెట్టి కొలువులో పెట్టి కాలుస్తారు. అది అద్భుతమైనటువంటి ఔషధం. కేవలం అది ఔషధాల్లో వాడుకోవాలి, ఇది ఔషధమేగా మనకి. అందుకని దీన్ని దాంట్లో కలుపుకొని, అంటే ఉప్పు తక్కువగా ఉంటుంది, అంత ఎక్కువ ఉప్పుగా ఉండదు, కానీ ఫ్లేవర్ ఉంటుంది, మంచి ఫ్లేవర్ ఉంటుంది, మనకు అరోమాగా కూడా ఉపయోగపడుతుంది. మనం మనసు మీద కేవలం రోగాలకి మనం తీసుకునేటువంటి మెడిసిన్ శరీరానికే కాదు మనసుకు కూడా పనిచేయాలి. ఈ కేవలం లియోడైట్ మాత్రమే మానసిక రోగాలతో శారీరక రుగ్మతలను తగ్గించగలిగినటువంటి ఏకైక యాన్సెంట్ వేదిక్ ఇండియన్ డైట్. వెజ్ తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది, వెజిటబుల్స్లో సమాజానికి మంచిది, వ్యక్తికి మంచిది, వ్యవస్థకి మంచిది. ఎందుకంటే ఒక 100 kgs వంకాయలు పండించాలి, బీరకాయలు పండించాలి, కాకరకాయలు పండించాలి. అవసరమైనటువంటి నీటి సాంద్రత ఎంత అవసరం? అదే ఒక 100 kgs మాంసాన్ని తయారు చేయడానికి, యానిమల్స్ని పెంచేయడానికి ఖర్చు, వాటర్ ఖర్చు ఎంత, పొల్యూషన్ ఎంత. తక్కువ పొల్యూషన్తో, తక్కువ నీటి సాంద్రతతో మనిషి జీవన విధానాన్ని మార్చుకోవడానికి అద్భుతమైనటువంటి డైట్ లియో డైట్, వెజిటేబుల్ డైట్. చక్కటి ఇన్ఫర్మేషన్ గురూజీ. సో నాన్ వెజ్ ఈటర్స్ ఉంటారు, వెజ్ ఈటర్స్ ఉంటారు. సో వెజ్లో చాలా మంచి ఆరోగ్య లాభాలు ఉన్నాయని చెప్తూ ఉన్నారు. అందరు తీసుకోవాలని పూర్వం ఉండే వాళ్ళందరూ కూడా వెజిటేరియన్సే. 8 లక్షల సంవత్సరాల కలేబరాలు కూడా దొరికితే రీసెర్చ్ చేశారు, వాళ్ళందరూ కూడా వెజిటేరియన్సే. నాన్ వెజిటేరియన్స్ అంటూ లేరమ్మా. నాన్ వెజిటేరియన్స్ ఎవరు అంటే యానిమల్స్. పొట్లకాయ గురించి చెప్పారు, అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది, నిద్రలేమి సమస్యను తగ్గిస్తుంది, ఇది స్పైన్ని స్ట్రెంథన్ చేయడానికి, సుషుమ్న నాడిని మంచిగా చేయడానికి, మైండ్ స్ట్రెంథనింగ్కి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. అవును. మార్నింగ్ ఈవినింగ్ 2 times ఇందాక చెప్పిన క్వాంటిటీలో 200 grams పొట్లకాయ, ఒక నిమ్మకాయ, 2 గుప్పెళ్ళు మింట్ లీవ్స్, కొంచెం నల్ల ఉప్పు కలిపి మార్నింగ్ ఈవినింగ్ 2 times తీసుకుంటే మీకు బ్లోటింగ్ ఉంటుంది కదా చాలా మందికి, కడుపు ఉబ్బరం, అది తగ్గుతుంది.
ఫాలో అవ్వాలని కోరుకుందాం గురూజీ. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ధన్యవాదాలు. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.